friends, welcome to Tollywood Talkies. This is Dynamic DMK, Young and Burning Blood. మరి నాతో పాటు మన స్టూడియోలో మిస్టర్ నోకియా ఈ సినిమా యొక్క దర్శకులు యువ దర్శకులు అనిల్ కృష్ణ గారు ఉన్నారు. బట్ సారీ, ఆయన పేరు అనిల్ కృష్ణ అంటే ఆయన కోపం వస్తుంది. అని అంటారు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆయన అని పిలుస్తారంట. అందు గురించి ఆయన అనిల్ కృష్ణ అనొద్దు, అని పిలవమన్నారు. సో అని అనేది ఎందుకంటే అనిల్లో నిల్ ఉంది, ఎన్ఐఎల్లో ఆ నిల్ అనేది బాగాలేదని చెప్పేసి ఎల్ సైలెంట్ చేశారు, అని అయిపోయారు. ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మిస్టర్ నోకియా హీరో మంచు మనోజ్ కుమార్, రాకింగ్ స్టార్. మరి ఇంకా సనా ఖాన్. ఇక వాటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మరి మీరు మాకు ఫోన్ చేయాలి. అని గారితో మాట్లాడాలంటే మాకు ఫోన్ చేయాలంటే మీరు యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796666, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా టక్ 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 మన ఫోన్ నెంబర్లో ఫోన్లు చేసి మాట్లాడేసేయండి. సార్, వెల్కమ్ టు టోరీ స్టూడియో సార్, తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ స్టూడియోకి మీకు స్వాగతం సార్, ఘన స్వాగతం. థ్యాంక్ యూ డిఎంకే గారు. మరి మిస్టర్ నోకియా, యాక్చువల్గా నోకియా ఫోన్లు, నోకియా ఛార్జర్లు అంటున్నారు, కాకపోతే ఇది దానికి ఏం సంబంధం లేదని చెప్పి మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పారు. అవును, అసలు ఈ టైటిల్ ఏంటి? మిస్టర్ నోకియా అనే టైటిల్, అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి, పరమార్థం? టైటిల్ జస్టిఫికేషన్ ఇప్పుడు దాని గురించి బయట చాలా డిస్కషన్ జరుగుతుంది, మీకు తెలుసు. ఇండస్ట్రీ గోలగా ఉంది. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ సీన్లో చెప్పిన అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాం. యాక్చువల్గా నా హీరో పేరు అది నోకియా, వాడికి సెల్ ఫోన్ దొంగ. సో వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది, వాడు చేసే విచిత్రమైన కామెడీ పనులు ఏంటి, ఎలాంటి ఇవి చేశాడు అనేది సినిమాలోనే చూడాలి. మొన్న ఈ మధ్య ఎక్కడో వస్తుంటే పోయి సెల్ ఫోన్లు పోతున్నాయి అని అన్నారు మనోజ్ కుమార్. ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. లేదు, అది సినిమాలో ఆయన పోగొట్టుకుంటాడు, కానీ సినిమాలో కొట్టేస్తారు, కానీ బయట ఆఫీస్లో పోగొట్టుకుంటాడు. ఎక్కువ ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తి ఆయన, నాకు తెలిసి. ఐఫోన్ కావాలంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో 4 రోజులు పనిచేస్తే చాలు. మనోజ్ ఆఫీస్లో వన్ డే చాలు, 4 రోజులు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాడు. సరే సార్, మరి అయితే దీంట్లో యువన్ శంకర్ రాజా, మీకు ఆయన మరి ఇళయరాజా గారు అబ్బాయి యువన్ శంకర్ రాజాని ఈ సినిమాకి పెట్టుకోవడానికి కారణం ఏంటండి? మ్యూజిక్ కారణం ఏంటంటే తను చేసిన మ్యూజిక్ అంతకుముందు తను ఆల్రెడీ ఇళయరాజా గారు అబ్బాయిగా కాకుండా యువన్ అంటే ఏంటని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న బిగ్ లీగ్లో తను కూడా ఒకడు. ఈవెన్ సౌత్ ఇండియాలో ఉన్న బిగ్ టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్లో తను కూడా. సో తన మ్యూజిక్ బాగా ఇష్టం, ప్రామిసింగ్ మ్యూజిక్. అక్కడ నుంచి సో మనోజ్తో నేను ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అంతా అయిపోయి సినిమా చేస్తున్నాం అనుకునేటప్పుడు టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే బాగుంటుంది అంటే, బట్ సినిమా బడ్జెట్ని పర్మిట్ చేస్తే యువన్ అయితే బాగుంటుంది అన్న కదా. యువన్ నేను ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి ఉన్నా, యువన్తో మాట్లాడదాం అని ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు మాట్లాడి, తనకి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ యువన్. అవును, సో తన ద్వారా యువన్ పెట్టుకునే ఛాన్స్ మాకు కలిగింది. బోబో శశి కూడా మంచి ఫ్రెండ్ అనుకుంటానండి. అవును, అంటే ఆయన ఆల్రెడీ వేరే సినిమా చేస్తున్నారు, కొడతారా సో క్లాష్ ఇవ్వటం ఇష్టం లేక యువన్ పెట్టుకున్నాం. అలాగే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆల్బమ్ చూస్తే నెట్లో కూడా రేటింగ్స్ చాలా బాగున్నాయి. నెట్లో రేటింగ్స్ తీసి పక్కన పెట్టినా కానీ బయట చెప్పేవాళ్ళు సేల్స్ బాగున్నాయి. చెప్పేవాళ్ళు కూడా ఒక సాంగ్కి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉన్న ట్రాక్స్. అసలు ఇది ఎలాంటి స్టోరీ అనేది గెస్ చేయడానికి కుదరట్లేదు, ఏంటిది అంటే ఒక జోనర్ ఏంటి అనేది ఒక పాటలు ఆడియో వినగానే ఇది జోనరు అనిపిస్తుంది. కానీ మీ సినిమా ఆడియో పుణ్యం అంటే ఎస్టిమేషన్ చేయడానికి కూడా దొరకని స్థితిలో మీ ఆడియో అలా ఉందండి. ఎందుకంటే ముందు బయటకు వచ్చేది ఆడియోనే, అది హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. మరి ఈ ఎవరెవరు పాటలు రాశారండి దీంట్లో? రామజోగి శాస్త్రి ఒకటి, రామజోగి శాస్త్రి 3 పాటలు రాశారు. 3 పాటలు. అలాగే మన లక్ష్మీ భూపాల్ 2 రాశారు. పోతే మా రాకింగ్ స్టార్ 2 సాంగ్స్ రాశారు. అది విచిత్రం ఈ సినిమా తోటి. మంచు మనోజ్ సార్ విన్నారా? టోరీ సోదరులందరూ వినండి, ఇది ఒక పెద్ద విచిత్రం అన్నాడు. ఎందుకంటే విచిత్రం అంటే అఫ్ కోర్స్ మోస్ట్ వెల్కమింగ్ ఇన్సిడెంట్ ఇది. మంచు మనోజ్ హీరోగానే కాకుండా హీరోగా నటిస్తూ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తూ తన సినిమాలో, ప్లస్ ఇప్పుడు ఈ సినిమాలో 2 పాటలు రాశాడండి. ఆ 2 పాటలో ఒక పాట పిస్తా అనే పాట ఒకటి ఉంది, కేక పుట్టిస్తుంది, మాస్ అవుట్ అండ్ అవుట్ మాస్. అది అసలు కుర్రోళ్ళందరూ పాడేస్తున్నారు, అమ్మాయిలకి ఏమో బీపీ పెరిగిపోతుంది ఆ పాట ఏంటంటే.
మిస్టర్ నోకియా సినిమా ఫిల్మ్ డైరెక్టర్ అని ఉన్నారు మన స్టూడియోలో, యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైరెక్టర్ ఆయన. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799600, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో అండి. అంబరీష్ గారు, హౌ ఆర్ యూ సార్? ఎలా ఉంది అమెరికా? బాగుంది సార్, మా వాతావరణం చాలా బాగుంది. ఓ వెరీ గుడ్, గ్రేట్ అండి. అని గారు ఉన్నారు, మాట్లాడండి. మిస్టర్ నోకియా ఫిల్మ్ డైరెక్టర్. అంబరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరంతా బాగున్నారా? మన వాళ్ళంతా బాగున్నారా అక్కడ? అందరు బాగున్నారండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. టోరీ పుణ్యం అంటూ. అయ్యో థ్యాంక్ యూ అండి. మిస్టర్ నోకియా సాంగ్స్ విన్నారండి మీరు? ఒక సాంగ్ విన్నాను, స్టామినా సాంగ్, అది విన్నాను. అది దాంట్లోదేనా? అవునండి. అది బాగుంది. థ్యాంక్ యూ. మిగతా సాంగ్స్ కూడా వినండి. యాక్చువల్లీ టోరీలో ఏ వస్తే అవే వింటుంటాను నేను బేసిక్ గా. ఓకే. సో వాళ్ళు ప్లే చేస్తుంటే అవే వింటుంటాను ఎక్కువగా. నేను ఇక్కడ నుంచి రోజు వినొచ్చు మీరు? ఎక్కడ వెళ్తున్నా హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటాను అవి. ఓకే. ఇక్కడ నుంచి టోరీలో రెగ్యులర్ గా వినపడతాయండి మీకు పాటలు అవి? అందుకనే అట్లా వింటా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు అంటే సీడీలు ఎన్నో వచ్చేది, ఇప్పుడు టోరీ ఉంది కదా, ఇంకా అట్లాంటి పని లేదు మాకు. ఓ థ్యాంక్ యూ సార్. మీ ఎంతమంది వింటుంటారండి సుమారుగా టోరీ, మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ? ఆల్మోస్ట్ అమెరికాలో 2 కోట్ల మంది దాకా వింటారు అనుకుంటారండి. చేసేవాళ్ళు తక్కువ కానీ వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. గ్రేట్ ప్రపంచం మొత్తానికి. యా అదైతే అన్డౌటెడ్లే అండి. నాకు చాలామంది రకరకాల దేశాల నుంచి వస్తాయి కదా. జనార్దన్ సింగపూర్ నుంచి వస్తుంటాడు, చాలామంది సౌదీ నుంచి, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఒకసారి వచ్చింది ఫోను. ఇక చాలా ఫోన్, న్యూజిలాండ్ నుంచి, జపాన్ నుంచి. మా ఊర్లోనే దాదాపు ఒక 300 ఫ్యామిలీస్ ఉంటాయి. గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరింటికి వెళ్ళినా టోరీ వింటుంటారు కానీ కాల్ చేయరు, అది ప్రాబ్లం. ఎందుకంటే వింటా ఉంటారు అన్ని. అదేనండి, అంటే డిస్టర్బెన్స్ ఎందుకులే, సొల్లు అంతా చెప్తున్నా డిఎంకే, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి. ఎందుకంటే అలా ఉంటారు చాలా మంది. నేను చెప్పేది సొల్లు అండి అంబరీష్ గారు అంటే వింటది కానీ టోరీ కానీ తను చేయమంటే చేయదు ఫోన్ ఇప్పుడు. గ్రేట్. మీ పిల్లలు వాళ్ళ వాయిస్లు విన్నానండి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేదు కానీ నాతోటి, వాళ్ళు చేసే గోల విన్నాను నేను. మా పెద్ద బాబు 8th క్లాస్, వాడు డైరెక్టర్ అవుతున్నాడు ఫ్యూచర్ లో. తీసుకొచ్చేయండి, అని గారు ఉన్నారు పక్కన, ఆయనకి ఇచ్చేద్దాం. ఆయన పక్కన అసిస్టెంట్ గా 2 సినిమాలు చేసి 3వ సినిమా డైరెక్ట్ చేసేస్తాడు. ఎందుకంటే వాడు ఓన్ గా తీస్తున్నాడు, చాలా షార్ట్ ఫిలిమ్స్ తీసాడు ఓన్ గా. గ్రేట్. అన్ని 1 minute హారర్ అనే తీస్తున్నాడు అన్ని. వెరీ గుడ్. చాలా మంది అండి నాకు యుఎస్ నుంచి ఫోన్ చేసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇలాంటి క్రియేటివిటీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది చెప్తున్నారు. ఫోన్ చేసి ఇలా ఉన్నాడు రా మా వాడు, ఇలా చేస్తున్నాడు, నీ దగ్గర పంపించేస్తామని. ఓకే, మీరు ఈ అసిస్టెంట్ గురించి చదువుకోక్కర్లేదు, ఇంపార్టెంట్ అసిస్టెంట్ మీకు. ఓకే సార్, చెప్పండి. ఎప్పుడు రిలీజ్ అవుతుందండి సినిమా? ఇది 17th రిలీజ్ చేస్తున్నామండి నోకియా. ఓకే. శివరాత్రి పండుగ కూడా ఉంది కదా, శివరాత్రి కూడా బాగుంది అది. అవును, థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా సినిమా కూడా చాలా బాగుంటుంది, మీ అందరికి బాగా నచ్చుతుందండి. అదే అనుకుంటున్నా, చూద్దాం, పేరు కూడా తగ్గట్టు ఉంటుంది అనుకుంటున్నాం. యూఎస్ కూడా రిలీజ్ ఉందండి. ఏంటండి? యూఎస్ రిలీజ్ ఉంది. ఉంది, కాకపోతే మా ఊర్లో రాదు, అది ప్రాబ్లం. మీరు కార్ వేసుకు వెళ్ళాలనుకుంటే 600 కిలోమీటర్లు. మాదొక పల్లెటూరులే అండి అమెరికాలో. తెలండి, అమెరికా పల్లెటూరు ఎంతైనా అమెరికా పల్లెటూరు కదండి, అది దాని రేంజ్ దానిదే. ఇప్పుడు విజయవాడ పక్కన తెనాలంటే ఎవరు గుర్తుంటే చెప్పండి. సరే, తెనాలంటే ఎట్లా గుర్తుండు, తెనాల పక్కన పోతారు లంక, మరి అది ఎవరు గుర్తుండదు. అట్లాంటి ఊరు మాది. ఓకేనండి. కాకపోతే ఇండియన్స్ బాగానే ఉన్నారు చాలా మంది. ఓకేనండి, ఇండియన్స్ ఎంతమంది ఉంటారండి? చాలా మంచి పట్టుకొస్తున్నారు డిఎంకే గారు. సో హ్యాపీ సార్. ఆయన మామూలుగా దొరికారండి, ఆయన బాంబే. ఒక 4 గంటలు మాత్రం భలే ఫాస్ట్ గా అయిపోతుంది టైము. అచ్చా, ఎలాగండి, ఎందుకని? ఎందుకంటే టోరీ వింటుంటాము మంచిగా, అసలు టైం ఎట్లా తెలుస్తుంది మాకు తెలియదు, అంత ఫాస్ట్ అయిపోతుందని. పొరపాటున టోరీ ఎప్పుడన్నా వినలేకపోతే అబ్బాయి వాళ్ళు మిస్ అయ్యామా అనిపిస్తుంటది, అట్లా అయిపోయింది. థ్యాంక్ యూ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ, అండ్ చాలా యూ మేడ్ మై డే. అదే చెప్దామని చెప్పి ఫోన్ చేస్తున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది, పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నామని మనం. సార్, సినిమా ప్రత్యేకత ఏంటో అని గారిని అడగరా, డైరెక్టర్ గారిని? అదే అడుగుదాం అనుకుంటారా, మీరు చెప్పారు. అదే అడగండి అమరీష్ గారు, మీకు ఏది కావాలి, నోకియా గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి.
కాన్సెప్ట్ ఎట్లా తీసారండి స్టోరీ, దేని మీద ఏ బేస్ మీద తీసారండి ఇది నోకియా అనేది? అసలు పేరుకి దానికి ఏంటి సంబంధం ఏంటని అడుగుదామని ఫోన్ చేస్తున్నాను. అది ఇప్పుడు దాని గురించి హార్డ్ డిస్కషన్ జరుగుతున్నాయండి ఇక్కడ. పేరుకి మాత్రం జస్టిఫికేషన్ మీరు సినిమా చూడండి, బట్ క్యారెక్టర్ ఏదేంటంటే వాడు సెల్ ఫోన్ దొంగ నోకియా అనేవాడు. అది నేను రైట్స్ తీసుకున్నారు నోకియా అని చెప్పి ఒకప్పుడు దేంట్లో చదివాను నేను, నోకియా అని. అదేంటి అనేది అది కూడా కనుక్కున్నాను, ఫోన్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా నోకియా అనేది నో కియా అండి. అది సెల్ ఫోన్ పేరు ఉంది కదా నోకియా ఫోన్ అని, దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఓకే, దానికి సంబంధం లేదు. నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది నోట్ అయిపోయింది ఇప్పుడు పిఎస్ అని చెప్పేసి ఇది చెప్తున్నాం, నోకియాకి మాకేం సంబంధం లేదని. నోకియా ఫోన్కి ఈ సినిమా పేరుకి ఎటువంటి సంబంధం లేదండి. కాకపోతే దీంట్లో హీరో పేరు మాత్రం నోకియా, మిస్టర్ నోకియా. అండ్ ఆయన అసిస్టెంట్ వెన్నెల కిషోర్ గారి పేరు వచ్చి చార్జర్. అదండి. సో సాంగ్స్ అయితే సాంగ్ విన్నాను, బాగానే ఉంది. ఇంకా మిగతా సాంగ్స్ వినలేదు నేను. మిగతా అన్ని పాటలు బాగున్నాయండి. యువన్ శంకర్ రాజు గారు రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడు బ్యూటిఫుల్ గా. ఏ పాటకి ఆ పాట వండర్ఫుల్ గా ఉంటుంది. మీరు వింటే నిజంగా ముచ్చట పడతారు, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఆడియో. అది కూడా బాగుంటుంది. అది ఇప్పుడు వింటారులేండి, వరుసగా మా సాంగ్స్ వస్తాయి అనుకుంటాయి. వరుసగా ఇప్పుడు మిస్టర్ నోకియా పాటలు వేస్తామండి ఇవాళ, వేరే పాటలు అదే విందామని అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే సార్, డెఫినెట్ గా వినండి. ఎలా ఉన్నాయో మళ్ళీ డిఎం గారికి ఫోన్ చేసి చెప్పండి రేపు. తప్పకుండా మళ్ళీ ఈసారి మీరు మళ్ళీ షోకి రావాలనుకోసారి డెఫినెట్ గా మా హీరోని కూడా తీసుకొస్తాను ఈసారి. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్కి లాక్కొస్తానండి. సక్సెస్ అయిపోగానే మళ్ళీ మీరు మాట్లాడుతూ కానీ మళ్ళీ అభినందిద్దరు కానీ. ఓకే, ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అమరీష్ గారు. రెండు ముందే చెప్పేశారా? ఓకే సార్, నైస్ టాకింగ్ టు యు. ఓకే, రోల్ చేస్తారు కెమెరా ఆల్రెడీ. ఓకే సార్, వర్క్ సార్, వర్క్. మంచి ఓకే సార్. సరే సార్, కథలో జనాలకి మిస్టర్ నోకియా సినిమా నేను రావాలి, ఒక 20 రూపాయలు పెట్టుకుని రావాలంటే మరి ఏముంది? మీ సినిమాని నేను ఒక రిక్షా కార్మికుడిని లేదా హోటల్లో టీ కొట్టేవాడిని, నేను మీ సినిమా చూడటానికి రావడానికి అవసరమైన ఎలిమెంట్స్ ఏమో ఉన్నాయి, నన్ను ఎలా అట్రాక్ట్ చేస్తారు? నోకియా అనే టైటిల్కి దాని కింద ట్యాగ్ లైన్కి నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్ అని పెట్టాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అక్కడ నుంచి ఏంటి నో జనరల్గా మాస్కి యాక్షన్ అనేది చాలా ఇష్టం. ఆ టైటిల్ తోటి మ్యాక్సిమం సినీ వ్యూవర్స్కి రీచ్ అయిపోయాం. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ నోకియా అంటే ఏంటి జనరల్గా అంటే వేరే విధంగా కనెక్ట్ అవుతున్నారు అందరూ. సో అది క్లారిటీ ఇచ్చిన తర్వాత మనిషి పేరు నోకియానా, వీడి సెల్ ఫోన్ దొంగ అని చెప్పేటప్పుడు ఇంకొంచెం అంటే కామెడీకి ఎంటర్టైన్మెంట్కి ఫుల్ స్కోప్ ఉంది. ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారు పోస్టర్ మీద. ఒక అమ్మాయి చాలా క్లాస్గా డిగ్నిఫైడ్గా శారీ కట్టు ఉంది, ఇంకొక అమ్మాయి ఇలాంటి అటైర్లో ఉంది, వెస్ట్రన్ అటైర్లో. సో ఏంటి వీడేమో సెల్ ఫోన్ దొంగ, చూస్తానేమో వాళ్ళిద్దరు గెటప్లకి వీడికి ఎక్కడ సంబంధం ఉండదు. సో వాళ్ళ లైఫ్లోకి వీడి వెళ్ళాడా, వీళ్ళ లైఫ్లోకి వాళ్ళు వచ్చారా, అసలు ఏం జరుగుతుంది? సో జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్న సినిమాల్లో ఏంటంటే లవ్ ఆర్ రివెంజ్ ఒకటే ఫార్మేట్లో తెలిసిపోయిన జోనర్ అది. దీనికి ఏంటంటే కొంచెం బ్రేక్ చేసి కొత్త జోనర్ ట్రై చేద్దాం, రెగ్యులర్గా ఉండే ఎలిమెంట్స్ కాకుండా కొత్తవి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి కమర్షియల్ ఫార్మేట్లోనే తీద్దాం సినిమా అని చెప్పేసి అలాంటి స్క్రిప్టే చేసాం. అలా స్క్రిప్ట్ స్టార్ట్ చేయడంలోనే పేరులోనే హలో టోరీ. యా టోరీ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. హాయ్ అండి డిఎంకే గారు, ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అండి. ఎవరండి మాట్లాడేది? గెస్ట్ ఏంటి చూద్దాం. ఐ హోప్ నవీన్. అబ్సల్యూట్లీ నవీన్ ఇక్కడ బాగా గుర్తుపట్టారు మీరు, అసలు సూపర్. యా వాయిస్ లాఖోమే కై బాబ్, లక్షల్లో ఒక వాయిస్, అది ఎలా మర్చిపోతాం? అంతే. డైరెక్టర్ అనిల్ గారు ఉన్నారు, మాట్లాడండి. అనిల్ గారు ఎలా ఉన్నారు సార్? నవీన్ గారు బాగున్నానండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ డూపర్, అసలు నోకియా కోసం ఈగర్లీ వెయిటింగ్ ఇక్కడ. సూపర్, కత్తి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, విన్నారా సాంగ్స్? విన్నారా? విన్నాను సార్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? పిస్తా సాంగ్ బాగా నచ్చింది. ఆబ్వియస్లీగా 80 to 85% పిస్తా చెప్తున్నారండి. ఫస్ట్ మనోజ్, గ్రేట్ గోస్ టు మనోజ్. సాంగ్ చాలా మీనింగ్ఫుల్ అండ్ మంచి మాస్ బీట్ లో ఉంది కదా. మాస్ బీట్ లో ఉంది. తను మనోజ్ లిరిక్స్ కూడా యూత్ టార్గెట్ చేస్తా బాగా రాశాడు. సో యూత్ బాగా కనెక్ట్ అయింది సాంగ్ అది. ఇక్కడ కూడా చాలా మంది మంచి రివ్యూ చేస్తున్నారు.
ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ యువన్ శంకర్ రాజా గారి నుంచి చాలా మంచి మ్యూజిక్ వచ్చింది అసలు. అవునవునవును. సో సాంగ్స్ వాజ్ రియలీ గ్రేట్. హోప్ ఆర్ఆర్ ఆల్సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ఆర్ జస్ట్ ఈ రోజే చూసి మార్నింగ్ వచ్చానండి, మైండ్ బ్లోయింగ్ ఆర్ఆర్. ఒక క్లైమాక్స్ తప్ప మిగతా అంతా అయిపోయింది. రీ రికార్డింగ్ చెన్నై నుంచి వచ్చింది ఆయన వాళ్ళ. చాలా చాలా హై ఎనర్జీ ఇచ్చారు ఆర్ఆర్ లో. ఓకే. ఇంకా ఎలక్ట్రిఫైయింగ్ కైండ్ ఆఫ్ ఇదనమాట. చాలా బాగా అనిపించింది. ఓకే. సో హీరో నేను ఇద్దరం వెళ్ళి చూసి వచ్చాం. వీఆర్ వెరీ హ్యాపీ. సూపర్ సూపర్. ఐ విష్ ఎంటైర్ టీమ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్ సార్. బై బై. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బై బై. బాయ్ అండి. మీరు ఇంత ఎంకరేజింగ్ మాట్లాడారు కాబట్టి నవీన్ గారు మీకోసం ఆ పిస్తా పాటేస్తామండి. హాయ్ అండి. హలో డిఎంకే గారు, నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను. ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? న్యూయార్క్ నుంచి. అనిల్ గారు ఉన్నారు, మాట్లాడండి. మిస్టర్ నోకియా డైరెక్టర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రవీణ్ గారు బాగున్నారా? బాగున్నాండి. ఎలా ఉన్నారు సార్? మా సాంగ్స్ విన్నారా మీరు? ఒకే ఒక జీవితం సాంగ్ చాలా బాగుంది సార్. సూపర్ అండి. యాక్చువల్గా నా ఫేవరెట్ సాంగ్ కూడా అదే, పిస్తా తర్వాత. ఓకే ఓకే. పిస్తా రెగ్యులర్ గానే ఉన్నాయి. ఐ మీన్ ఒకే ఒక జీవితం లిరిక్స్ కూడా బాగున్నాయి. అవును, మంచి లిరిక్స్ అండి. రామజోగి శాస్త్రి రాశారు ఈ సాంగ్. ఒక మంచి కీ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అది. ఐ హోప్ ఇట్ విల్ బి గుడ్ అండి. ఇప్పుడు మూవీస్ మేము చూస్తున్నాం, చాలా బిగ్ మూవీ ఫ్యాన్, అంటే ఏ మూవీ అయినా చూస్తాం. మూవీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రావట్లేదు, ఎందుకంటే ఒకే ఫార్మేట్ లో ఉంటున్నాయి. హీరో విలన్ అదం చేయడం. ఈ ఫార్మేట్ కాకుండా నేను మంచిది ఉంటే ఐ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. డెఫినెట్ గా మీకు మిమ్మల్ని సాటిస్ఫై చేసే సినిమా వద్దు మాది. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మీరు అనుకున్న ఫార్మేట్ లో ఈ సినిమా ఉండదు. సేమ్ మీరు ఎలా ఆలోచించారో మేము అలాగే ఆలోచించాం. ఏదైనా కొంచెం బ్రేక్ చేసి కొంచెం ట్రెండ్ క్రియేట్ చేయగలిగే స్క్రిప్ట్ లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దానికోసమే ట్రై రాసి 6 months ప్రిపేర్ చేసి చాలా మంచి స్క్రిప్ట్ అండి ఇది. ఎందుకంటే స్క్రిప్ట్ నమ్మి సినిమా చేసాం. ఈవెన్ తను పెద్ద సినిమా చేస్తున్నారు మనోజ్. ఈ సినిమా నేను స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొడతారా ఉలికి పడతారనే పెద్ద సినిమా తన ఓన్ బ్యానర్లు తనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది వినగానే అనిల్ ఇది కనెక్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా ఇది చేద్దాం, ముందు దానికంటే ఇది రిలీజ్ చేద్దాం అని చెప్పేసి ఇమ్మీడియట్గా డేట్స్ ఇచ్చారు. సో మేము కూడా ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం. వేదం చూసాము, డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మాకు అలాంటి ఏమైనా ఉంటే వీ వాంట్ టు వాచ్ ది మూవీ. ఎప్పుడు వెళ్ళి అదే మూవీ చూసి తీసుకొచ్చేసింది. ఇది 100% మీకోసం అండి సినిమా అయితే, నో డౌట్. ప్రవీణ్ గారు, హీరోయిన్, విలన్, ఫైట్లు, డ్యూయెట్లు, కథ సుఖాంతం, అది కాదండి ఈ సినిమా. దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, విచ్ యూ కాంట్ ఇమాజిన్, యూ కాంట్ ఎస్టిమేట్ అండి. ఇలా ఉంటుంది ఈ సినిమాని మీరు ఎస్టిమేట్ చేయలేరు. బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ లైన్, డిఫరెంట్ స్టోరీ లైన్. అన్ని సినిమాలు చూస్తాను చెప్పాను కదా, రాజన్న ప్రీమియర్ షోకి వెళ్ళి చూసామండి ఇక్కడ. ఎందుకంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. దట్స్ పీరియాడికల్ అండి, బట్ దిస్ ఇస్ కాంటెంపరరీ. అదే నేను అలా అంటలేదు, దాన్ని కంపేర్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ కంపేరింగ్. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ విచ్ యూ వాంట్ టు గో అండ్ వాచ్. I hope that will be there in Mr. Rosa. ఆడియో కూడా మంచి సక్సెస్ అయిందండి. యువన్ శంకర్ రాజా గారు అందించిన ఆడియో. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ 17th. ఇంకొక సాంగ్ ఉంది, ప్రాణం పోయే బాధ, చాలా బాగుందండి అది కూడా. అది తను మనోజ్ రాశారండి ఆ సాంగ్ కూడా. అది కూడా ఒక మంచి సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్న మీకు నాకు తెలిసి మీరు ట్రాక్స్ అన్ని వింటుంటే ఒకే ఒక సాంగ్ లో తప్ప ఫిమేల్ వాయిస్ ఎక్కడ వినిపించదు మీకు ఏ సాంగ్ లో కూడా. అవునండి. అడిగే చాలా మంది అదే అడుగుతున్నారు, ఇదేంటి ఇందులో డ్యూయెట్ వినిపించట్లేదు, ఇందులో మాస్ వినిపించట్లేదు ఏంటని. బట్ అదే మేము యాక్చువల్గా సిచ్యువేషన్కి సందర్భానికి తగ్గట్టుగానే సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఇలా ఇలాంటి ట్రాక్స్ ఓన్లీ తెలుగులో వచ్చినాయి ఫస్ట్, హీరోయిన్ పాటలు లేకుండా. అవును ఎగ్జాక్ట్లీ అవునండి. I hope it will be a big success. Waiting to watch it. Definitely అండి, we'll satisfy you definitely. Okay అండి, all the best. Thank you అండి, thank you very much అండి. Camera roll.
Okay, no problem, no problem. దాని రామజోగి శాస్త్రి గారితో మాట్లాడేసి ఆ పాట రాసినప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏంటనేది అడుగుతాం అనుకో. ఆయన పాపం కొంచెం 4 రోజులు నలిగిపోయారు. నాకు హీరోకి మేము ముగ్గురు కూర్చొని చాలా చాలా సెన్సిటివ్. తను మేము ఏదైతే చెప్పామో ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యాడు. ఇది బాగుంది కదా, కథ పదాలు నేను మంచిగా చేస్తాను, నాకు కొంచెం టైం ఏముంది, సాయంత్రానికి వస్తాను, ఇలా ఉండేది. సో చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు తను. యాక్చువల్గా నాకు అసాధ్యుడు సినిమాకి టైటిల్ ట్రాక్ రాశారు అప్పట్లో. ఆయన అంటుంటారు అప్పటి నుంచే నేను ఎక్కువ రాయటం మొదలుపెట్టాను సినిమాలో. అంతకుముందు ఏదో ఒకటి రాసినట్టున్నారు. అప్పుడు తను చెప్తారు ఇప్పుడు అసాధ్యుడితో మంచిది వచ్చిందండి, అప్పటి నుంచి ఎక్కడ వెనక తిరిగి చూడలేదు నేనని. భూపాల్ కూడా, లక్ష్మీ భూపాల్ ఆయన కూడా ఒక పాట ఏదో రాశాడు. ఒకటి కాదు 2 రాశారు యాక్చువల్గా. ఇప్పుడు ఈయన అన్నారు కదా ఒకే ఒక జీవితం అని చెప్పేసి, అలాగే ఇంకొక 50% మెంబర్స్ ఏ జన్మ బంధం అని ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఉంది. మెలోడీ అట్లా ఓవర్ఫ్లో అవుతుంటుంది అంతే ఆ సాంగ్ వింటుంటే. సో అది భూపాల్ రాశాడు. మంచి సాహిత్యం. భూపాల్ గురించి నాకు తెలిసి చాలా మంది తెలిసి ఉంటుంది. అలా మొదలైన దగ్గర నుంచి భూపాల్ పేరు గుర్తుపట్టిన లేరు నాకు తెలిసి. రైటర్గా మనకి తెలుసు అండి. మా అబ్రాడ్ కదా, మా శ్రోతలందరూ బయట దేశం కదా, అంటే అక్కడ అలా మొదలైన లాంటి సినిమాలు చూసే వాళ్ళు బాగుంటారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి తెలిసే ఉంటుంది. చందమామ అలా మొదలైంది, శశిరేఖ పరిణయం, ఊ కొడతారు ఉలిక్కి పడతారు, పొయిటిక్ టచ్ ఉన్న సినిమాలు చేశాడు తను. సో తన ఫీల్ కూడా అలాగే ఉంటుంది. దానికి డిఫరెంట్ గా ఇంకొక సాంగ్ ఉంది, అందులో వినే ఉంటారు మీరు, నోకియా నోకియా అని, కొడితే సింగంలా కుంభం. తమిళ్ పాట అండి అది. తమిళ్లో విన్నా ట్యూన్ ఇది వినుండొచ్చు. నచ్చింది అంటే మా హీరో ఉన్న పవర్ కి మేము చూపించాలనుకుంటున్న పవర్ కి అది పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో తెచ్చుకున్నాం ఎవరిని అడిగి, చాలా బాగుంటుంది మా క్యాప్టెన్ అంటే ఓకే అని చెప్పేసి. దానికి తను రాశాడు లిరిక్స్, చాలా బాగా రాశాడు. యాక్చువల్గా అది థీమ్ సాంగ్ అనమాట. థీమ్ యాక్చువల్ ఒక ఫైట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వస్తుంది సాంగ్. ఇది వెరైటీ అండి. అది ఎవరన్నా హీరోకి పాట పెడతారు, లేదంటే డ్యూయట్ పెడతారు, లేదంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెడతారు. మీరేంటి ఫైట్కి పాట పెట్టారండి విచిత్రంగా? అంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది. ఓహో ఇదండి ఫైట్కి బ్యాక్గ్రౌండ్, ఫైట్లో పాట వస్తుందంటే మీరు దీన్ని బట్టి ఎస్టిమేషన్ అండి సినిమా ఎలా ఉంటుంది అనేది. అంటే ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, దాంట్లో ఫైట్స్, యాక్చువల్గా ఫైట్స్ మనోజ్ కంపోజ్ చేశాడని విన్నామండి. అవును, తనే చాలా రిస్కీ ఫైట్ చేశాడని. మేము స్టోరీ చెప్పినప్పుడే కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని చెప్పాం. మనోజ్ ఫస్ట్ ఫైట్ ఇది నేను ఇలాంటి కాన్సెప్ట్ అనుకున్నాను, ఒక బ్యాటరీ అని. నేను మీకు మొత్తం రివీల్ ఇట్లా ఒక బ్యాటరీ అని ఉంటుంది ఫస్ట్ ఫైట్ లో. సో సెకండ్ చేజ్ ఇలా ఉంటుంది, థర్డ్ చేజ్ ఇలా ఉంటుంది. అంటే తను ఫీల్ అయ్యాడు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఏంటి, 3 చేజ్లు ఉన్నాయి సినిమాలో, ఒక చేజ్కి సంబంధం ఉండదు. సో డెఫినెట్గా ఇది తను బాగా ఎక్సైట్ అయ్యాడు ఇమీడియట్ గా, అనిల్ మనోజ్ చేద్దాం అన్నాడు. సో తనకి ఆల్రెడీ ప్రోడ్ అతను, అరే స్టంట్ డిజైనర్ చేశారు కదా. అవును, ఒక డూపు రోపు ఏం లేకుండా ఈ సినిమా చేసాడు తను. నో డూప్ నో రూప్. ఒకటి చూసామండి, ఒక క్లిప్పింగ్ వచ్చింది మా యూట్యూబ్లో, దాన్ని మాకు కూడా ఇచ్చారు. అది కార్ ఒకటి జంపింగ్ అండి, కార్ జంప్ అవుతారు, RFCలో చేశారు. అది చూస్తే అదే అసలు ఆ కుదుపుకి కోసాలు కదిలిపోతాయండి, నడుము ఇదవుతుంది. అంత రేంజ్లో ఎగిరి దూకితే ఆ కారులో మామూలుగా డమ్మీ పెడతారు, బొమ్మ పెట్టేసి. డమ్మీ అనే మాట దరిదాపులు కూడా రానిడుతాను. చిన్న ఏదో ఇంకోటి విషయం, తను నడిపే కారు ఓకే, మిగతా విలన్ కార్లు ఉంటాయి కదా, గ్లాస్ క్లోజ్ చేసి ఉంటాయి, అవి కూడా తనే నడుపుతాడు. అవి కూడా అంటే విలన్ల బదులు వాళ్ళ తను అనుకున్న రేంజ్లో నడపరేమోనని అనుమానం వచ్చి ఈయనే నడిపారు. మామూలు మంచి కాదండి బాబు. తను బాగా రావాలి, చేజ్ బాగా రావాలంటే ఏమైనా చేస్తానండి. మరి డెడికేటెడ్ ఆర్టిస్ట్, ఇంకంతకంటే పెద్ద పదం కావాలి తనకు చెప్పడానికి. నిజంగా అంత ప్యాషన్ ఉన్న హీరోని నేను చూడలే. అంటే నాకున్న పరిచయాల్లో నేను ఎవరిని చూడాలి అంత ప్యాషన్. మార్నింగ్ నుంచి నైట్ వరకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఇది నేను మా శ్రోతలు చెప్పేవాడిని, నాకు సినిమా తప్ప కూడా తెలియదు. సినిమా గురించి రాయడం, సినిమాలు చూడటం ఏదనేవాడిని. ఇప్పుడు మళ్ళీ నాతో పాటు చాలామంది తయారయ్యారు. ఈ మేనియా, ఒక సినిమా మేనియా బలంగా నరంలో జీర్ణించిపోయింది మనోజ్కి. అలాగే బ్యాంకాక్లో ఒక ఫైట్లో దాదాపు మాకు ఇమీడియట్గా న్యూస్ కూడా పెట్టామండి. అవునవును, నాకు ఫోన్ కూడా చేశారు అక్కడ షూట్లో ఉన్నప్పుడు. బట్ ఓకే, తను ఎప్పుడు ఏం పట్టించుకోవడం జరుగుతూ ఉంటే ఫైట్స్లో మ్యాక్సిమం. ఎందుకంటే తను నేను రోప్ వాడను, డూప్ వాడను, అది తన కాన్సెప్ట్. మన సినిమా కాన్సెప్ట్ నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్ ఎలాగో ఆ క్యాప్షన్ 100% జస్టిఫై చేయాలి సినిమాలో. యాక్షన్ తప్ప ఇంకేం ఉండకూడదు అని చెప్పేసి. నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్. బాగుందండి మిస్టర్ నోకియా, నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్. బ్యూటిఫుల్.
ఇది నాకు తెలిసేది సినిమా ఏదో చేస్తాను ఇండస్ట్రీని. ఎందుకంటే ఇప్పటిదాకా రొటీన్గా ఒక హీరో ఒక హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, మధ్యలో ఎవడో విలన్ ఎంటర్ అవ్వడం, లేదంటే వీళ్ళిద్దరు సెపరేట్ అయిపోవడం, కొన్నాళ్ళకి ఏడుస్తాం, తర్వాత ఏదో ఫైట్లు 4 ఫైట్లు, మళ్ళీ వ్యామ్ సాంగ్ ఒకటి, ఏదో ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని బ్రేక్ చేస్తూ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్ సబ్జెక్టు, అసలు సబ్జెక్ట్కి డిఫరెంట్ పేరుతో సహా మొదలెట్టారు మీరు. రియల్లీ చాలా అప్రిషియేట్. ఎందుకంటే ఇందాక మన కాల్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగా చాలామంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎందుకంటే క్యాజువల్గా ప్రెస్ మీట్ పెట్టగానే మేము అడుగుతామండి, ఇదేంటండి కథ ఏంటంటే, ఇది ఒక డిఫరెంట్ లైన్ అండి, ఇది డిఫరెంట్ ఏంటండి, ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ అండి. అంటే ఏంటి డిఫరెంట్ లవ్, మీ 100 వచ్చినాయండి, 1000 కథలు వచ్చినాయి లవ్ స్టోరీస్, దీంట్లో ఏంటి డిఫరెంట్ అంటే అదేనండి పాయింట్. అది చెప్పేస్తే రివీల్ అయిపోద్దండి. తీరా చూస్తే సినిమాలో ఏమో ఉండదండి. అంటే ఒకటండి ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళది, బట్ ఎవరిని ఏమంటాను డిఫరెంట్ అయిపోయింది కొన్నాళ్ళ అలా అయిపోయిందండి నిజంగా. ఇప్పుడు మీరు చెప్తుంటే దీంట్లో సంథింగ్ డిఫరెంట్ అనే మాట నాకు అర్థమవుతుంది, ఇది వినేవాళ్ళు కూడా అర్థమవుతుంది, శ్రోతలు కూడా. విషయం ఏంటంటే ఇట్లా ఒక థీమ్ సాంగ్, ఇది ఫైట్కి సాంగ్, ఇట్లా చేజులు డిఫరెంట్ చేజులు ప్లాన్ చేశారు. ఆ హెయిర్ స్టైల్ ఏంటంటే బాబు, అసలు రాక్ స్టార్ అంటే రాక్ స్టార్ లాగా ఉంది. సొంత చుట్టూ అలా చేశారు, విజ్ఞతను పెట్టారా? లేదు, తను ఏదున్నా కానీ హెయిర్ స్టైలిస్ట్ ఉన్నాడు, పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఉమేష్ అని బాంబే అతను. ఏది కావాలంటే అది ఒక ½ అన్ అవర్ మ్యాక్సిమం రెడీ. ఆల్మోస్ట్ సాంగ్లో 10 గెటప్స్ దాకా వేసాడు ఒక సాంగ్లో. దొంగ కాబట్టి మాకు స్కోప్ ఉండింది, రకరకాల గెటప్స్ వేయడానికి స్కోప్ ఉంది. సో మనోజ్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా ఒక మంచి ఫీస్ట్ ఇది. కమర్షియల్గా బాగా ఎలివేట్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉందో అంతవరకు తీసుకెళ్ళిపోయాం సాంగ్ని. గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఒక పాటలో 10 గెటప్లు, ఎక్కడ వదల, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ వెరైటీగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేసాం. అంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్లోనూ కంటెంట్తో పాటు కొత్త ఐటమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఒక డెఫినెట్గా ఒక అద్భుతమైన డైలాగు, ఒక కొత్త షార్ట్, ఒక కొత్త సీన్, డిఫరెంట్ సీన్, ప్రతి దాంట్లో ఏదో ఒకటి కొత్తది ఉంటుంది డెఫినెట్గా. ఇది మీరు వాచ్ చేసుకుని త్రూఅవుట్ ది మూవీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓ వెరీ గుడ్. కొత్తదనం మీకు ప్రేక్షకులు ఫీల్ అవ్వడానికి అవసరమైన కొత్తదనం సినిమా నిండా నింపారండి డైరెక్టర్ అనిల్ గారు. అందుకు థ్యాంక్ యూ సార్ నిజంగా. ఎందుకంటే చాలామంది బోర్ కొట్టేసిందండి జనాలకి, ఎంతకాలం చూస్తాం అదేమంటే తొళ్ళ కొట్టాలు, మీసాలు తిప్పటాలు, సుమోలు లేపటాలు, కత్తులతో నరికేటాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసి తలకాయలు వాచిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక డిఫరెంట్ వేదం ఆయన చెప్పాడు చూసారు, వేదం కరెక్ట్ అండి, బాగా కనెక్ట్ అయ్యారు యాక్చువల్గా. చాలా మంచి సినిమా, నిజం అండి. అది అట్లాంటి మాకు పెద్దగా నచ్చవు, కానీ ఎందుకు నాకు నచ్చింది ఈసారి తెలుగు ప్రేక్షకులకి. అంటే వాళ్ళు కూడా విసిగెత్తిపోయారులేండి, కాస్త వేరియేషన్స్ ఉన్న సినిమాలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు, కొత్తదాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమా ఖచ్చితంగా ఆదరిస్తారండి. 17th వస్తుంది మిస్టర్ నోకియా. ఓకే, రోల్ చేస్తారు కెమెరా ఆల్రెడీ. ఓకే సార్, వర్క్. మంచి ఓకే సార్. హలో, టోరీ లిజనర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ మార్నింగ్. హలో, మీ పేరు చెప్పండి సార్. హలో, నేను రామజోగి శాస్త్రి మాట్లాడుతున్నాను. థింక్ ఆఫ్ ది డెవిల్ ఇస్ దేర్. సారీ అంటే దెయ్యం అంటే అది సామెత అండి, ఇంగ్లీష్ వాళ్ళు సామెత. మిమ్మల్ని దెయ్యం అంటలేదు శాస్త్రి గారు, క్షంతవ్యండి. చెప్పండి. మీరు పాటకు ₹1,00,000 తీసుకున్నాడు, మీ గురించి నేను అంత సాహసించాను, అంత మాట. డైరెక్టర్ గారు ఉన్నారు, మరి మీరు ఈ సినిమాలో ఎన్ని పాటలు రాశారు ఏంటో మరి చెప్తే బాగుంటుంది. ముందుగా అన్ని గారికి హాయ్. అన్ని గారు బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే 3 పాటలు రాయించినందుకు థ్యాంక్స్ మీకు. 3 లక్షలు. దాంతో పాటు ఒక మంచి పాట ఒకటి రాయించారు, ఒకే ఒక జీవితం అని. అందుకే మీకే థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక మాట్లాడిన కాలర్స్ కూడా మీ సాంగ్ గురించి మాట్లాడారు. అంటే ఇప్పుడు నాకు మీరు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఆ సందర్భంలో క్రియేట్ చేసి మీకే థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ లేదండి, మీ పాట గురించి ఒక కాలర్ అడిగారు, చాలా బాగుందని. అవునవునవును, మంచి పాట, నాకు కూడా బాగా నచ్చిన పాట. ఒక చిన్న లైఫ్ గురించి ఫిలాసఫీ చెప్పే అవకాశం ఉంది. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కలిగించే పాటలు కాంటెంపరీగా కొంచెం తక్కువగా ఉంటాయి. సో అలాంటి ఒక సమయంలో ఇలాంటి ఒక మంచి పాట రాసే అవకాశం ఇచ్చినందుకు, తర్వాత రాసినంతసేపు నాకు యాక్చువల్ సపోర్టివ్ గా ఉన్న మనోజ్ గారికి, హీరో మనోజ్ గారికి, అలాంటి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసిన అనిల్ గారికి, మీ రేడియో ముఖాంతరంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే మీ సాటి రచయితగా మీరు మనోజ్ని గుర్తించారు, సాటి రచయితగా గౌరవిస్తున్నారు.
అవును. 2 పాటలు బాగున్నాయండి ఆయన రాసిన. పిస్తా అనే పాట ఇప్పుడు ఫస్ట్ అదే బాగుందన్నారు కాలర్స్. తర్వాత మీ పాట గురించి ఒక ఆయన చెప్పారు. సో ఇంకా మీ సినిమాలు ఇంకెవరెవరు రాశారండి పాటలు? దీనిలో అదే మన లక్ష్మీ భూపాల్ గారు ఒక 2 పాటలు రాశారు. పాటలో మీకే పాట నచ్చింది రెండిట్లో? లక్ష్మీ భూపాల్ గారు రాసిన మాఫియా థీమ్ సాంగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదో పద్ధతి, అది వెరైటీ సాంగ్. ఇంకోటి మెలోడీ సాంగ్ ఒకటి ఉంటుంది, ఏది ఏ జన్మ బంధము అని. ఆ 2 పాటలు కూడా బాగుంటాయి. తర్వాత మనోజ్ గారు స్వయంగా 2 పాటలు రాశారు. హలో, అవునండి. ఈ పాటకి ఆ పాట పిస్తా పిస్తా పాట బాగా పాపులర్ అయిపోయింది. నాకు పర్సనల్ గా బాగా ఇష్టం ఆ పాట. మనోజ్ గారు నా మరో కోణం బయటకు వచ్చింది ఈ సినిమాతో. మీరు యూత్ అయితే మీకు సాంగ్ నచ్చిందంటే? నేను ఎప్పటికీ యూతేనండి. ఎవరు యూత్? అన్నయ్య కేక అదిరింది. ఎప్పటికి నేను యూత్ గా లేకపోతే యూత్ సినిమాలు ఎలా పాటలు రాయగలుగుతాం? వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. అందరూ యంగ్స్టర్స్ కి రాయాలి కదా, యంగ్ హీరోకి. హలో, చెప్పండి సార్. వాయిస్ కొంచెం ఫీబుల్ గా ఉంది అందుకని. ఓకే. అంటే మీరు ఇప్పుడు మీదా నా వాయిసా? మీ వాయిస్ నాకు కొంచెం ఫీబుల్ గా వినిపిస్తుంది ఇప్పుడు. హలో రామజోగయ్య శాస్త్రి గారు, హౌ ఆర్ యూ? బాగున్నాను. ఇప్పుడు ఎలా ఉంది నా వాయిస్? ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉందా? అంటే గట్టిగా రావడం బాగోదు అనిల్ కృష్ణ గారికి, మళ్ళీ ఆయనకి డిస్టర్బెన్స్. ఏంటి ఈ గందరగోళం, ఏదో ఆర్జే అన్నాడు కదా, ముసలోడు పిలిచాడు కదా అని వస్తే ఏంటి గోల అనుకుంటారని చెప్పి నేను మామూలుగా పద్ధతిగా మాట్లాడుతున్నానండి. వాయిస్ విప్పితే మరో సాయి కుమార్ కనపడతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ అండి రామజోగయ్య శాస్త్రి గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు మన స్టూడియోలో మిస్టర్ నోకియా, రాకింగ్ స్టార్ మనోజ్ కుమార్ నటించిన మిస్టర్ నోకియా సినిమా డైరెక్టర్ అనిల్ కృష్ణ గారు ఉన్నారు. మరి అనిల్ గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796666, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. నా పేరు రఘు అండి. రఘు గారు హాయ్ అండి. పర్లేదండి. ఇప్పుడు మిస్టర్ నోకియా మీరు సినిమాలు చూస్తుంటారా రఘు గారు? సినిమాలు చూస్తాను కానీ మిస్టర్ నోకియా అని ఒక సినిమా వస్తుంది, టైటిల్ ఎలా ఉంది? మిస్టర్ నోకియా ఓన్లీ తెలీదు. అంటే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మరి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు కదా. అది టైటిల్ చెప్పడం కాదండి, చాలా డిఫరెంట్ మూవీ. ఎందుకంటే బికాస్ టైటిల్ దగ్గర నుంచి దీని కాన్సెప్ట్ కానివ్వండి, ఆ సెల్ ఫోన్ దొంగ అండి హీరో. ఓకే అండి, డెఫినెట్లీగా చూస్తాను. ఇక యువన్ శంకర్ రాజు గారి ఆడియో, రాకింగ్ ఆడియో ఇప్పటికే మంచి హిట్ అయింది. సెల్ ఫోన్స్ అది సీడీలు బాగా అమ్ముడుపోతున్నాయి. ప్లాటినం డిస్క్ త్వరలో చేయబోతున్నారు. ఇది రియల్ ప్లాటినం డిస్క్, ఏదో జనాలు మభ్య పెట్టేది కాదు. ఇది నిజంగానే సీడీలు బాగా అమ్ముడుపోయినాయి. దానివల్ల మరి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నారు. 17th అండి, ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ 17th February. Feb 17th. తప్పకుండా చూస్తానండి. మీ ఫీడ్బ్యాక్ చూడండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. మళ్ళీ డిఎం గారు ఫోన్ చేసి రఘు గారు. థ్యాంక్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నైస్ టాకింగ్ టు యూ. హలో హలో హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్, దిస్ ఇస్ డిఎంకే. హలో మురళి గారు, త్రిపుర న్యూ జెర్సీ నుంచి. త్రిపుర గారు, హౌ ఆర్ యు మ్యామ్? మన స్టూడియోలో డైరెక్టర్ అనిల్ గారు ఉన్నారు, మాట్లాడిన వారితో అని గారితో మాట్లాడండి. హలో త్రిపుర గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నానండి. నా పేరు అని, మిస్టర్ నోకియా సినిమా డైరెక్టర్ని. ఓకే, వింటున్నా అండి. అసాధ్యుడు అని కళ్యాణ్ రామ్తో ఒక సినిమా చేశానండి.
ఓకే ఓకే తర్వాత ఈ సినిమా చేస్తున్నానండి మిస్టర్ నోకియా అని మనోజ్ తోటి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అదే సాంగ్స్ వింటున్నాను. అవునా, ఎలా ఉన్నాయండి? అంటే నేను సాంగ్స్ విన్నాను, లైక్ సాంగ్స్ అని ఉన్నాయా లేకపోతే లైక్ అన్ని లైక్ ఫాస్ట్ బీట్? లేదు అన్ని ఫాస్ట్ బీట్స్ కాదండి, డెఫినెట్గా అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి ఆల్బంలో. కొంచెం మీరు రెగ్యులర్గా వినే మ్యూజిక్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం స్లో మూడ్, కొంచెం లిరిక్ బేస్డ్ సాహిత్యంలో ఎక్కువగా ఉన్న సాంగ్స్ ఉన్నాయి ఒక 2. అలాగే యూత్ కోసం ఒకటి, మాస్ కోసం ఒకటి, అలా ఉన్నాయి. ఆ సెగ్మెంట్ ఉంటుంది ఎలాగూ. బట్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ డిఫరెంట్గా ఉంటుందండి సినిమాలో. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఓకే, అంటే నేను సెకండ్ సాంగ్ నుంచి ట్యూన్ అయ్యాను, ఫస్ట్ సాంగ్ వినలేదు. లైక్ మేబీ ఫస్ట్ సాంగ్ బాగుందని చెప్పారు కదా. ఓకే అది నోకియా టైటిల్ సాంగ్ అండి. అది అతను హీరో క్యారెక్టరేషన్ చెప్పే సాంగ్ సినిమాలో. మళ్ళీ యూత్ఫుల్ సాంగ్ పిస్తా అని అది మనోజే రాశారండి, ఆయన రాశారు, హీరో గారే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి మీ మూవీకి. అండ్ మేము తప్పకుండా చూసి లైక్ రివ్యూస్ చెప్తాము డిఎంకే గారికి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా చెప్పండి దీనికి. థ్యాంక్ యూ. మీరు మీ న్యూ జెర్సీలో రిలీజ్ అవుతుందండి సినిమా 17th ఫిబ్రవరి 17th రిలీజ్ అవుతుంది. మీరు చూసి వుడ్ లైక్ టు నో యువర్ ఫీడ్బ్యాక్ మ్యామ్. ష్యూర్ అండి. కాల్ మాకు కాఫీ లాంటిదండి, మీరు కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అని చేసుకుంటాం. ఓ థ్యాంక్ యూ అండి. ఓ జస్ట్ లైక్ కాఫీ, టోరీ మీకు కాఫీలా అయిపోయింది. ఓకేనండి, టోరీ మంచి కాఫీ లాంటి రేడియో. ఓకే మ్యామ్, నైస్. అండి లైక్ ఏంటంటే అది వినేసిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇంకా వర్క్ చేసుకోవాలి, పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఓ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రోత్సాహమేనండి మాకు ఉత్సాహాన్ని ఇచ్చేది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ లిజనింగ్ టు టోరీ. ఓకే మ్యామ్. యా कैमरा रोल। Okay, no problem. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. హాయ్ డిఎంకే గారు, బాగున్నారా? హ్యాపీ అండి, యాజ్ యూజువల్. అదే ఇది ఇంటర్వ్యూ వింటున్నాను. ఎలా ఉందండి అనీ గారి ఇంటర్వ్యూ ఎలా ఉంది? బాగుందండి. అదే జస్ట్ ఐ వాంటెడ్ టు విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మాట్లాడండి ఒకసారి. హాయ్, బాగున్నారండి? బాగున్నాం అనిల్ గారు, మీరు బాగున్నారా? బాగున్నానండి. మీ పిల్లల వాయిస్లు అనుకుంటా వెనక వినిపిస్తున్నాయి. బాగున్నారా? ఇట్స్ లైక్ స్కూల్లో డ్రాప్ చేయాలి. గెటింగ్ రెడీ. మిస్టర్ నోకియా పాటలు విన్నారండి యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ లో? ఇప్పుడే మీరు ప్లే చేస్తుంటే విన్నాను. ఐ జస్ట్ సా దోస్ ట్రైలర్స్. మీరు మనోజ్ కుమార్ రియల్ స్టంట్స్ అని యూట్యూబ్ లో చూసాను. అవునండి. రియల్ ఆర్ లైక్ మీరు 100% రియల్ అండి. నో రోప్ అండ్ నో డూప్. సినిమా మొత్తం మీద అద్భుతమైన యాక్షన్. మా సినిమా టైటిల్కి ఉన్న ట్యాగ్ లైన్ చూసుంటారు మీరు, మిస్టర్ నోకియా, నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్. సో దాన్ని జస్టిఫై చేసే విధంగా 100% అద్భుతమైన యాక్షన్ ఉంటుంది సినిమాలో. మీరు ఇప్పటి వరకు చూడని చేజులు డెఫినెట్గా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అంటే డెఫినెట్గా ఏదో చేసాము మేము అంతా. ఓకే అండి. తర్వాత అంటే తను ఎలా అయిపోయిందంటే ప్రతి సినిమాకి అట్లా హ్యాబిచుయేట్ అయిపోయాడు. సో తనకి యాక్షన్ మీద అంత ప్యాషన్ అండి. సో ఆ ఫైట్స్ కానీ చేజెస్ కానీ బాగా ఇన్వాల్వ్ అవుతారు తను.
చక్కగా తనే స్టంట్ మాస్టర్ కాబట్టి దగ్గరుండి అన్నీ రోపొద్దు డూపొద్దు దీనికి ఇలాగే చేద్దాం, ఇలా చేస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది, ఆడియన్స్కి మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. సో తను అలా ఆలోచిస్తాడనమాట. కొంచెం రిస్క్ అని తెలిసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కోఆపరేట్ చేస్తుంటాం. అంటే తన ప్యాషన్ చూసేటప్పటికి మాకే ఒకలా అయిపోతుంది. అవునండి అవునండి, యుఎస్ లో ఆయన ట్రైన్ అయ్యి వచ్చారు. మా కూతురు షీ గోస్ టు టైక్వాండో అన్నమాట. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మనోజ్ ఉంటే డెఫినెట్ గా జస్ట్ స్టార్ట్ yellow బెల్ట్ అన్నమాట. ఓహో కూల్, వెరీ గుడ్ అండి. వాట్స్ హర్ నేమ్ అండి? కీర్తి అని, షీస్ 7 years old. ఓ గ్రేట్. కీర్తి ఉన్నారా, పక్కన ఉందా? చెప్పండి సార్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పారని చెప్పండి డిఎంకే అంకుల్ అనిల్ అన్నయ్య. Yeah. Okay, sir. Nice talking to you. Bye, sir. Have a nice day. Nice talking to you. And thanks a lot for calling. Roll camera! Roll camera! Okay, roll చేస్తారు కెమెరా ఆల్రెడీ. Okay, sir, వరదే. మంచి ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో దాసరి గారు ఫుల్గా ఒక టైప్ వార్నింగ్ లాగానే చెప్పారండి మనోజ్కి. రే మనోజ్, నువ్వు ఇట్లా రియల్గా నటించు, నిజంగా చేయొద్దు, నటన వేరు, 60 అడుగుల ఎత్తి నుంచి దూకినా ఇవాళ ఉన్న టెక్నాలజీకి నువ్వు నిజంగా దూకినా అది కాదంటారు జనం. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో డిఎంకే గారు. హాయ్ అండి. సీత అండి. సీత గారు బాగున్నారా? ఇగో అనిల్ గారు మాట్లాడండి. హాయ్ అనిల్ గారు. బాగున్నారండి? బాగున్నాను, నేను బాగున్నానండి. మీ అందరు బాగున్నారా? బాగున్నా అండి. మా సినిమా పాటలు విన్నారండి? మిస్టర్ నోకియా సాంగ్స్ విన్నారా మీరు? ఇప్పుడే వింటున్నానండి. ఓకే ఓకే, గుడ్ గుడ్. ఎలా ఉన్నాయండి ఇప్పుడు 3 పాటలు విన్నారు కదా, ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయండి. యా, థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మీకు రిపీటెడ్ ఇవిలో ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు. నాకు ఒక క్వశ్చన్ అండి. అడగండి. అడగండి. మీరు మిస్టర్ నోకియా అని ఎందుకు పెట్టారు? నేను యాక్చువల్గా నా సినిమాలో హీరో పేరు అండి అది, నోకియా అనేది హీరో పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది సినిమా చూడాల్సిందే మీరు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నన్ను నోకియా అని పిలిచేవాళ్ళు. ఓ, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి మీకు డెఫినెట్ గా. అలా అని కాదు, యాక్చువల్లీ ఎందుకు పెట్టారని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కనెక్టింగ్ పీపుల్ అని నోకియా అని పెట్టారు. నేనేంటి అంటే వాళ్ళు నాకు ఎవరు కాల్ చేసుకోరు, సో నేను కాల్ చేసి అందరికి కాన్ఫరెన్స్ పెడుతుంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఉందా అనేసి డౌట్ వచ్చి అడుగుతున్నాను. అలాంటివి ఉన్నాయండి, బట్ ఇందులో క్యారెక్టర్ ఏంటంటే సెల్ ఫోన్ దొంగ హీరో. సో అతనికి ఏంటంటే ఫోన్లు కొట్టేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి అమ్ముకోవడం అలవాటు ఉండదు, అన్ని ఫోన్లు ఆన్ చేసి మాట్లాడుతుంటాడు. పోగొట్టుకుని వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కదా, సో వాళ్ళందరినీ ఓన్ చేసుకుని అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. సో అందరికి మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది. అందులో మిమ్మల్ని నోకి అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్ గా ఇంకా బాగా నచ్చుతుంది. అక్కడ కూడా రిలీజ్ అవుతుంది సినిమా, డెఫినెట్ గా చూడండి మీరు. ఎందుకంటే మీ అందరికి నచ్చే సినిమా ఇది, 100% మీ అందరికి నచ్చే సినిమా ఇది. చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ మూవీ. ఇది నిజమైన డిఫరెంట్ మూవీ. చూస్తామండి, ఇక్కడ వచ్చిన ప్రతి మూవీ చూస్తూ ఉంటాము. సో ఓకే, డెఫినెట్ గా చూసి మళ్ళీ ఒకసారి డిఎంకే గారు కాల్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. నాకు రోజు కలుస్తూనే ఉంటారు ఈయన. రికార్డింగ్ రాకింగ్ ఉంది, అసలు పాటలు కానీ ఎరగొట్టేశాడు యువన్ శంకర్ రాజా. చాలా మంచి అవుట్పుట్ వచ్చిందండి. ఆ మ్యూజిక్ చూడగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కసారి అంతా మళ్ళీ రీలోడ్ రీఛార్జ్ అయ్యారు, అంత ఎరగొట్టేశాడు. ఇలాగనే చోరీకి ట్యూన్ చేస్తే మీ ప్రోగ్రామ్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. ఈ మిస్టర్ నోకియా చూడండి, అది చూసి దాని క్యాప్షన్ భలే ఉంటుందండి. నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్.
అదే క్యాప్షన్ దానికి. ఎంటైర్లీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. దిస్ ఈస్ యూ విల్ ఎంజాయ్ లాట్, ఐ ప్రామిస్ యూ. ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అది ఈయన చెప్తుంటారు కానండి, మీకు యూట్యూబ్లో ట్రైలర్ ఉందండి, ఒకసారి మీరు ఏమన్నా చూడగలిగితే డెఫినెట్గా చూడండి యూట్యూబ్లో. చూస్తానండి. మిస్టర్ నోకియా ట్రైలర్ అని కొడితే వస్తుందండి. ఒకసారి చూసి చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది సినిమా వాట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ దిస్ మూవీ అనేది. కెన్ గెట్ ఇట్. ఓకే అండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సీత గారు. కెమెరా రోల్. Okay, no problem, no problem. మిస్టర్ నోకియా అనే సినిమాని అద్భుతంగా తీశారు. అది February 17th ఆ సినిమా మన ముందుకు రాబోతుంది. యూ కెన్ సీ అండ్ ఎంజాయ్ ఇట్ అండ్ యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు టోరీ అండ్ సో దట్ ఐ కెన్ సెండ్ ఇట్ టు ది డైరెక్టర్ అండ్ ది హోల్ క్రూ. మరి మంచు మనోజ్ కుమార్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తారు. ఆయన పేరే నోకియా. అంటే ఆయన సెల్ ఫోన్ దొంగతనం చేస్తారట. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దొంగతనం చేసిన ఆయన ఊరుకోడంటే మళ్ళీ ఆ ఫోన్తో మాట్లాడుతుంటా అంట. ఇప్పుడు మన ఫోన్ పోయింది, అది వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తాం కదా, ఇది నా ఫోన్ అంటాం కదా, ఆ ఫోన్ చేసినప్పుడు ఆయన మామూలుగా మాట్లాడుతుంటాంటే అది గందరగోళం కామెడీ ఉంది, చాలా గోలగా ఉంది. బ్రహ్మానందం గారు ఉన్నారు, చాలా ఉందండి యాక్షన్ సీన్స్ అయితే రాకింగ్. ఎందుకంటే వాటి గురించి నేను విన్నాను, యూట్యూబ్లో మీ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. బ్యూటిఫుల్గా చేశాడు ఆయన, చాలా డేర్ డెవిల్. ఎందుకంటే రిస్కీ షాట్స్. దాసరి గారు, మోహన్ బాబు గారు వద్దురా నాయన వీటి చేయొద్దు, నటించాలి కానీ రియల్గా రిస్క్ తీసుకోవద్దు, ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకో, నువ్వెందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు అంటే వినకుండా ఆయన స్వయంగా నేను చెయ్యాలి అని చెప్పేసి తనే చేశాడు. దానికి సాక్ష్యం ఇక్కడే అనిల్ గారు ఉన్నారు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలతో మాట్లాడినందుకు. మరి మీ హీరో గారిని, హీరోయిన్ని, వీళ్ళందరినీ, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన చెన్నైలో ఉంటారు, యువన్ శంకర్ రాజా. ఆయన కనుక ఇటు రావడం సంభవిస్తే ఆయన కూడా తీసుకొద్దాం. సో థ్యాంక్ యూ సార్. మీ సినిమా బ్రహ్మాండంగా 100 రోజులు ఆడాలని ప్రజలు ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఒక డిఫరెంట్ ప్రయత్నం, కొత్త ప్రయత్నం చేస్తున్నారు. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అది గతంలో అనేక సార్లు నిరూపించబడింది. మరోసారి ఇట్స్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ అగైన్. నో ప్రాబ్లం సార్. హ్యాపీగా మీరు రాయల్గా 17th జనం ముందుకు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Telugu1.com పిలిచి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు, అలాగే వరల్డ్ వైడ్గా ఉన్న తెలుగు వాళ్ళందరితో మాట్లాడే అవకాశం, ఇప్పుడు మేము మాట్లాడే మాటలు, నోకియా గురించి మాట్లాడే మాటలు మీరు అందరూ వింటాం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. డెఫినెట్గా 17వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్గా. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ తను చెప్పినట్టు డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చే సినిమా తీసాము. ఇందాక అన్నారు కాలర్ డిఫరెంట్గా ఉండట్లేదు సినిమాలని. సో అలాంటి వాళ్ళ కోసం 100% టార్గెట్ చేసింది వాళ్ళ కోసమే. సో డెఫినెట్గా వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే మిగతా అందరినీ సాటిస్ఫై చేయగలం. ఒక మంచి సినిమా తీసాం, మీ అందరూ చూసి ఈ సినిమాని విజయవంతం చేస్తే డెఫినెట్గా ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. అది మేము ఫీల్ అవుతున్నాం. మీరు కూడా చూసి ఈ సినిమాకి మంచి హిట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ డిఎంకే గారు ఈ షోకి పిలిచి మాట్లాడించినందుకు. ఇట్స్ మై ప్లెజర్ అండి, వీఆర్ ఆనర్డ్. అండ్ మీలాంటి సెలబ్రిటీస్ మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలతో మాట్లాడటం అనేది వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. ఇలా వాళ్ళకి ఆనందం కలిగించాలి, మీకు మీ సినిమాని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో టోరీని పెట్టామండి. సో టోరీ ప్రయత్నం సఫలమవుతుంది. మరి మా శ్రోతలు ఆదరణ, మీలాంటి సెలబ్రిటీస్ ఆదరణ, అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ దిస్ ఈస్ డిఎంకే సైనింగ్ ఆఫ్. Sayonara, keep smiling, I love you all, bye bye, see you tomorrow.